పోలిపాడ్యమి దీపాలు. ఈ పోలిపాడ్యమి దీపాల మీద చాలా మంది అడిగిన ప్రశ్నలలో కొన్ని ప్రధానమైనటువంటి వాటిని తీసుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని అందరికీ కూడా అందించండి. ప్రధానమైనటువంటిది ఎన్ని ఒత్తులు వెలిగించాలి? 33 ఒత్తులు, అది కూడా పువ్వు ఒత్తులు పెట్టడం చాలా శ్రేయస్కరం. 33 ఒత్తులను పెట్టండి. 3 11 కింద పెట్టి చేయండి వీలు కుదిరితే, లేదా ఒక్కసారి కింద పెట్టినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఇక రెండవది, ఉపవాసము ఆచరించాలా? ఉపవాసము పని లేదు, మాంసాహారము తినకుండా ఉంటే సరిపోతుంది ఆ రోజు. మూడవది, గర్భవతులు చెయ్యొచ్చా? 7వ నెల వరకు గుర్తుపెట్టుకోండి, 7వ నెల వచ్చేంత వరకు ఉన్నటువంటి గర్భవతులు అందరూ కూడా ఈ దీపాలు వదిలిపెట్టచ్చు. ఇక చన్నీటి స్నానం చేయాలా? గర్భవతులు, అనారోగ్యవంతులు మినహా మిగిలిన వాళ్ళు చన్నీటి స్నానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. చెయ్యలేకపోయినా కూడా దోషం లేదు. ఇక ఎక్కడ వదిలిపెట్టాలి? వీలు కుదిరితే నదులు, సముద్రము, చెరువులు, లేదంటే ఇంట్లోనే ఒక పళ్ళెంలో నీళ్ళని ఏర్పాటు చేసుకుని ఆ నీళ్లలో గంగాదేవిని ఆవాహన చేసి ఆ నీళ్లలో వదిలిపెట్టండి, సరిపోతుంది. ఇక ప్రధానమైనటువంటిది ఏ సమయంలో వదిలిపెట్టాలి? పావు తక్కువ 4 గంటల నుంచి, అంటే 3 గంటల 45 నిమిషాల నుంచి మొదలుపెట్టి 6 గంటల 15 నిమిషాల మధ్య కాలంలో ఈ దీపాలు వదలడము అనేటువంటిది ఆచరించండి. అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.